కరీంనగర్ జిల్లాలో ఎలక్ట్రిక్ బస్సుల డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ వద్ద తమకు వేతనాలు ఇవ్వడం లేదంటూ రాత్రి నుంచి ఎలక్ట్రిక్ బస్సులను నిలిపివేసిన డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తారు. తక్షణమే తమ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తారు. డిపోలో జేబీఎం కంపెనీ ఎలక్ట్రికల్ బస్సులు నడపడానికి మమ్మల్ని రిక్రూట్మెంట్ తీసుకున్నారు. మేము 129 మంది డ్రైవర్లం. మాకు 25,000 సాలరీ ఇస్తానని ఒప్పుకున్నారు. తీరా టైంకి వచ్చినాక ట్రైనింగ్ ఇట్లా అన్నీ అయిపోయినాక తర్వాత 18,000 ఇస్తాం అని చెప్పిన తర్వాత మేము ఆ సాలరీకి అయితే మేము చేయలేము అన్న తర్వాత మళ్ళీ ఒక 15 డేస్ 20 డేస్ వరకు మాకు 19,000 ఇస్తానన్నారు. చేతికి హ్యాండ్ క్యాష్ టోటల్ పిఎఫ్ తోటి 21,000 ఇస్తామన్నారు. ఇప్పుడు రెండు నెలల అవుతుంది. ఆ వేతనాలు కూడా ఇప్పటికి కూడా సగం మందికి వచ్చాయి, సగం మందికి రాలేదు. ఆ సగం మందికి కూడా మొత్తం రాలేకపోయినాయి. అసలు మాకు 8 గంటల డ్యూటీ అన్నారు, మాకు 14-15 గంటలు అవుతుంది. ఒక్కో సర్వీస్ ఫెయిల్ అయితే 24 గంటలు అవుతుంది. మాకు ఓటీ కట్టిస్తా అన్నారు, ఓటీ లేదు, ఏం లేదు. మేము జీతాలు అడిగినప్పుడల్లా రోజు రేపు ఎల్లుండి ఈ తారీఖు ఆ తారీఖు అనుకుంటా. ఇప్పుడు ఏంది అని అంటే మేము మాకు జీతాలు పడలేదని ఇంకా మేము అడిగితే మేము అప్పులు తీసుకొచ్చి మేము కడుతున్నాం, మేము నానా టెన్షన్ పడుతున్నాం. మా టెన్షన్లో మా ఒకరే రిజైన్ చేయాలని అనిపిస్తుంది ఒక్కోసారి అని అలా మాట్లాడుతున్నారు. మాకు ఓటీ కావాలి, ఓల్ టైం అవుతుంది డ్యూటీ. అలాగే మాకు టిమ్మిన్ సెట్ రావాలి. అలాగే మాకు జీతం కూడా 25,000 ఇస్తానన్నారు. వాళ్ళు మాకు 25,000 ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. డ్యూటీ అవర్స్ కూడా 8 గంటలు అన్నారు. 8 తర్వాత అయితే మాకు ఎన్ని అవర్స్ అయితే ఒక్కో అవర్కి ఎంత కట్టిస్తారని మాకు కావాలని మేము కోరుకుంటున్నాం.